హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 to 5 మిర్చి అండ్ 2 టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నానబెట్టుకోండి పక్కన. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ టమాటో ముక్కలు కూడా బాగా ఉడికిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాహీ బిర్యానీ మసాలా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. అయితే నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. ఆ గ్లాస్తోనే 1.5 గ్లాసెస్ వాటర్ తీసుకొని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత హైలో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పగా ఉంటే సరిపోయినట్లు, కొంచెం ఉప్పుగా ఉండాలి. తర్వాత ఆ బియ్యం అందులో వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. చూసారు కదా, ఫైనల్గా పలావ్ అయితే ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ఇలా పక్కకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూసి చెప్పేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.